ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలు సైతం తమ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతున్నదో అని చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ను కోరింది. అయినా స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారని అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్తో పాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలు సైతం తమ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతున్నది అన్న చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ను కోరింది. అయినా స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారని అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్తో పాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది.